ఆర్బీఐ రెపో రేట్ ని మళ్ళీ 25 బేసిస్ పాయింట్స్ కి తగ్గించింది. After a detailed assessment of the evolving macroeconomic and financial conditions and outlook, the MPC voted unanimously to reduce the policy repo rate by 25 basis points to 6% with immediate effect. 25 basis points అంటే 0.25%. ఇన్ని రోజులు 6.25% ఉండేది రెపో రేటు, కానీ ఇక నుండి 6% మాత్రమే. ఇలా రెపో రేట్ తగ్గడం వలన కొన్ని మంత్స్ తర్వాత హోమ్ లోను, కార్ లోను, పర్సనల్ లోను ఇలా ప్రతి లోన్ యొక్క వడ్డీ రేట్లు తగ్గుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ 3 months బ్యాకే అనగా ఫెబ్ మంత్ లో రెపో రేట్ ని ఒకసారి తగ్గించింది ఆర్బీఐ. ఇంతకు ముందు చూసుకున్నట్లయితే అనగా ఫెబ్ కంటే ముందు చూసుకున్నట్లయితే 6.5% ఉండేది. సో అప్పుడు కూడా 25 బేసిస్ పాయింట్స్ తగ్గించింది. సో 6.5 కాస్త 6.25% కి తగ్గింది. ఇలా రెపో రేటు తగ్గిన వెంటనే హోమ్ లోన్ వడ్డీ రేట్లు, కార్ లోన్ వడ్డీ రేట్లు ఇవన్నీ తగ్గవండి, కాస్త టైం తీసుకుంటాయి బ్యాంక్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఫెబ్ మంత్ లో రెపో రేటు తగ్గడం వలన రీసెంట్ గా బ్యాంకులు హోమ్ లోన్ వడ్డీ రేట్లు తగ్గించాయి. ఈ వీడియోలో తగ్గిన వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయో చెప్తా. అంటే ప్రెసెంట్ టాప్ 10 చీపెస్ట్ హోమ్ లోన్ ని ఆఫర్ చేస్తున్న బ్యాంక్స్ ఏంటో చెప్తా. అండ్ అదే విధంగా ఇప్పుడు అనగా April 9th నాడు రెపో రేటు తగ్గింది కదా. సో ఇలా రెపో రేటు తగ్గడం వలన బ్యాంక్స్ 2-3 months టైం తీసుకుని ఆ తర్వాత మళ్ళీ తగ్గిస్తాయి. ఈ వీడియోలో ప్రెసెంట్ ఏ బ్యాంకులు అతి తక్కువ వడ్డీ రేటుకే హోమ్ లోన్ ని ఆఫర్ చేస్తున్నాయో చెప్తా. సో ఈ వీడియో చూసిన తర్వాతే మీరు హోమ్ లోన్ కి అప్లై చేయండి. ఆల్రెడీ హోమ్ లోన్ రన్ అవుతున్నట్లయితే మీ లోన్ ని అతి త్వరగా ఎలా క్లియర్ చేయాలి, లక్షల్లో వడ్డీని ఏ విధంగా ఆదా చేసుకోవాలో ఈ వీడియోలోనే ప్రాక్టికల్ గా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. ఈ బ్యాంక్లో సాలరీడ్ పీపుల్కి అనగా ఎవరైతే జాబ్ చేస్తున్నారో వాళ్ళకి మినిమం వడ్డీ చూసుకున్నట్లయితే 8.1% నుండి 10.15% వరకు ఉందన్నమాట. ఒకవేళ మీ క్రెడిట్ స్కోరు మంచిగా ఉండి మంచిగా జీతం వస్తున్నట్లయితే అనగా మీ ఆదాయం ఎక్కువ ఉన్నట్లయితే మీకు 8.1%కే ఈ లోన్ శాంక్షన్ కావడానికి ఛాన్సులు చాలా ఎక్కువగా ఉన్నాయి. అదే మీరు కనుక వ్యాపారం చేస్తున్నట్లయితే మీకు మినిమం వడ్డీ చూసుకున్నట్లయితే 8.2 విచ్ ఇస్ గుడ్. మ్యాక్స్ వచ్చేసి 10.65. సో మీ యొక్క సిబిల్ స్కోరు మీ యొక్క ఆదాయం మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట, ఎంత వడ్డీ రావాలన్నది. అర్థమైందండి? మోస్ట్లీ మీ సిబిల్ స్కోరు ఆదాయం మంచిగా ఉండి అదేవిధంగా మీరు ఎంఎన్సీ కంపెనీలో జాబ్ చేస్తున్నట్లయితే మీకు 8.1%కే ఈ లోన్ శాంక్షన్ కావడానికి ఛాన్సులు 100% ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ బ్యాంక్ చూసుకున్నట్లయితే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ బ్యాంక్లో శాలరీడ్కి మినిమం వడ్డీ 8.1, మ్యాక్స్ వచ్చేసి 10.5. సో 8.1 నుండి 10.5 మిడిల్లో లోన్ మీకు శాంక్షన్ కావడానికి ఛాన్సులు చాలా ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా సెల్ఫ్ ఎంప్లాయిడ్కి చూసుకున్నట్లయితే 8.1 నుండి 10.5. సో మీరు కనుక వ్యాపారం చేస్తున్నట్లయితే మీకు కరెక్ట్ అయిన బ్యాంకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఎందుకంటే మీకు కూడా అనగా శాలరీడ్ కాకుండా సెల్ఫ్ ఎంప్లాయిడ్కి కూడా 8.1 నుంచే స్టార్ట్ అవుతుందన్నమాట హోమ్ లోన్. అర్థమైందండి? ఇంకా థర్డ్ బ్యాంక్ చూసుకున్నట్లయితే ఇండియన్ బ్యాంక్. ఈ బ్యాంక్లో శాలరీడ్కి మినిమం 8.15 అండ్ మ్యాక్స్ వచ్చేసి 9.55. అర్థమైందండి? అండ్ సెల్ఫ్ ఎంప్లాయిడ్కి చూసుకున్నట్లయితే మినిమం 8.6 నుండి 10.10 వరకు రన్ అవుతుంది ప్రెసెంట్. అంటే రీసెంట్గా తగ్గాయి. ఈ రెపో రేట్ వలన రీసెంట్గా ఈ వడ్డీ రేట్లు తగ్గాయి అనమాట. ఇవి తగ్గిన వడ్డీ రేట్లు. అర్థమైందండి? ఇంకా ఫోర్త్ వన్ చూసుకున్నట్లయితే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్. ఈ బ్యాంక్లో శాలరీడ్కి 8.15 నుండి 8.65 మిడిల్లో ఉందన్నమాట వడ్డీ. అర్థమైందా? అండ్ సెల్ఫ్ ఎంప్లాయిడ్కి చూసుకున్నట్లయితే 8.25 నుండి 8.75% వరకు వడ్డీ రన్ అవుతుంది. నెక్స్ట్ వన్ బ్యాంక్ ఆఫ్ బరోడా. శాలరీడ్కి 8.15 నుండి 10.35 మిడిల్లో ఉంది. అండ్ సెల్ఫ్ ఎంప్లాయిడ్కి చూసుకున్నట్లయితే 8.15 నుండి 10.35 మిడిల్లో రన్ అవుతుంది అనమాట. అర్థమైందా? ఇంకా నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ బ్యాంక్లో శాలరీడ్కి 8.3 నుండి 9.3 మిడిల్ లో రన్ అవుతుంది. అండ్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ కి చూసుకున్నట్లయితే 8.3 నుండి 9.3. క్లియర్? అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే యూకో బ్యాంక్. ఈ బ్యాంక్లో 8.35 నుండి 10% అంటే శాలరీడ్కి. అండ్ సెల్ఫ్ ఎంప్లాయిడ్కి చూసుకున్నట్లయితే మినిమం 8.35, మ్యాక్స్ వచ్చేసి 10% రన్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.
ఈ బ్యాంక్లో చూసుకున్నట్లయితే శాలరీకి 8.25 మినిమం, మ్యాక్స్ వచ్చేసి 9.25. అర్థమైందండి. అండ్ సెల్ఫ్ ఎంప్లాయిడ్కి చూసుకున్నట్లయితే 8.25 నుండి 9.25 మిడిల్లో రన్ అవుతుందన్నమాట హోమ్ లోన్ వడ్డీ రేటు. అండ్ 9th వన్ చూసుకున్నట్లయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ బ్యాంక్లో శాలరీకి చూసుకున్నట్లయితే మినిమం 8.25 మినిమం, మ్యాక్స్ వచ్చేసి 9.2. అండ్ ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో వాళ్ళకి చూసుకున్నట్లయితే మినిమం 8.25, మ్యాక్స్ వచ్చేసి 9.2. అర్థమైందండి. ఇంకా లాస్ట్ వన్ 10th బ్యాంక్ చూసుకున్నట్లయితే ఐడిబిఐ బ్యాంక్. ఈ బ్యాంక్లో శాలరీకి మినిమం 8.5, మ్యాక్స్ వచ్చేసి 10.85. అదేవిధంగా సెల్ఫ్ ఎంప్లాయిడ్కి చూసుకున్నట్లయితే 8.6 మినిమం, మ్యాక్స్ వచ్చేసి 12.35. ఈ విధంగా హోమ్ లోన్ వడ్డీ రేట్లు రన్ అవుతూ ఉన్నాయి. ఇంకా చాలా బ్యాంక్స్ ఉన్నాయి, కానీ ఇవి చూసుకున్నట్లయితే టాప్ 10. సో ఎప్పుడు నేను చెప్పేది ఏంటంటే, మీరు కనుక ఫ్రెష్గా హోమ్ లోన్ తీసుకుందాం అనుకున్నట్లయితే ఏ బ్యాంకులో అయితే వడ్డీ తక్కువ ఉందో ఆ బ్యాంకులోనే తీసుకోండి. ఒకవేళ నన్ను తీసుకోమంటే ప్రెజెంట్ చూసుకున్నట్లయితే ఖచ్చితంగా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఆర్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో తీసుకుంటా. ఒకవేళ మీరు కనుక వ్యాపారం చేసుకుంటున్నట్లయితే ఖచ్చితంగా నేను యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో తీసుకోమంటా. ఎందుకంటే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మినిమం వడ్డీ 8.1% రన్ అవుతుంది. అర్థమైందా అండి? ఫర్ ఎగ్జాంపుల్ మనం 50 lakhs హోమ్ లోన్ని తీసుకుంటూ ఉన్నాం. సో 10 20 years. ఈ వీడియో చూసిన తర్వాత బెస్ట్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 8.1 కదా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో తీసుకుంటున్నారు, లోన్ శాంక్షన్ అయింది. సో 8.1%కి మీకు వడ్డీని శాంక్షన్ చేశారు అనుకుందాం. సో అలా చూసుకున్నట్లయితే 50 lakhsకి అసలు 50 lakhsకి 51 lakhs మీరైతే వడ్డీ కట్టాలి. సో ఇంతే పడుతుంది. ఒకవేళ మీరు కనుక దగ్గరలో ఏదో బ్యాంక్ ఉందండి, ఎగ్జాంపుల్గా ఐసిఐసిఐ బ్యాంక్ ఉంది మీ ఇంటి దగ్గరలో. సో బ్యాంక్ మేనేజర్ బాగా తెలుసు అని చెప్పి ఆ బ్యాంక్లో అప్లై చేశారు. ఆ బ్యాంక్లో ప్రెసెంట్ వడ్డీ చూసుకున్నట్లయితే మినిమం 9.25. సో ఒకవేళ మీరు కనుక 9.25కి ఈ లోన్ని తీసుకున్నట్లయితే ఎంత కట్టాలండి? ఇంతకు ముందు 51 lakhs మాత్రమే వడ్డీ, కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే 9.25 కదా, ఎంతండి? 59 lakhs, దాదాపుగా 60 lakhs. అంటే 9 lakhs వడ్డీ మీరైతే అధికంగా కట్టాలి. అర్థమైందండి? 9 lakhs మీకైతే లాసు. ఒకవేళ మీరు కనుక ఏ బ్యాంకులో పడితే ఆ బ్యాంకులో తీసుకున్నట్లయితే. సో నేను చెప్పేది ఏంటంటే, ప్రెసెంట్ ఏ బ్యాంకులో అయితే తక్కువ వడ్డీ ఉందో ఆ బ్యాంకులో మాత్రమే తీసుకోండి. అలా తీసుకున్నట్లయితే మీరు జస్ట్ 50 lakhs హోమ్ లోన్ తీసుకున్నా కూడా 9 lakhs మీకైతే అది అవుతుంది. ఒకవేళ మీరు కనుక కోటి హోమ్ లోన్ తీసుకుంటే ఎంత వడ్డీ లాసు, 1.5 తీసుకుంటే ఎంత వడ్డీ లాసు. అర్థమైందండి? ఇది మీరైతే గమనించండి. అండ్ అదేవిధంగా ఇంకొక మెయిన్ థింగ్ అండి, అంటే ఎవరైతే ఆల్రెడీ హోమ్ లోన్ ని తీసుకున్నారో వాళ్ళు లోన్ ని అతి త్వరగా ఎలా క్లోజ్ చేసుకోవాలి, లక్షల్లో వడ్డీని ఎలా ఆదా చేసుకోవాలి, అది చెప్పే ముందు ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ మీతో షేర్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మంచిగా కష్టపడుతూ ఉన్నాం, డబ్బు వస్తుంది, ఇలా ప్రాపర్టీస్ని కొంటూ ఉన్నాం, ఇల్లులు అదేవిధంగా పొలాలు ఇవన్నీ కొంటూ ఉన్నాం, బానే ఉంది. ఒకవేళ మనం లేకపోతే మనకి ఏదైనా రిస్క్ జరిగితే మన ఫ్యామిలీ సిచ్యువేషన్ ఏంటి? వాళ్ళు కట్టగలరు ఈఎంఐస్? ఒకవేళ వాళ్ళు కనుక కట్టడం మానేస్తే బ్యాంక్ వచ్చి ఇంటిని స్వాధీనం చేసుకుంటుంది, అంతే కదా. అదేవిధంగా మనం బయట వడ్డీకి తెచ్చుకుంటూ ఉంటాం అప్పులు. సో ఎవరు కడతారండి? అండ్ అదేవిధంగా అప్పటి వరకు మన పిల్లలు మంచిగా ప్రైవేట్ స్కూల్కి వెళ్ళేవారు, మనం లేకపోతే గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అవ్వాలి. మన వైఫ్ ఒకవేళ హౌస్ వైఫ్ అనుకోండి, ఇన్ని రోజులు హ్యాపీగా ఉంది ఆమె, మనం లేకపోతే ఆమె కూడా జాబ్ని వెతుక్కోవాలి. అదేవిధంగా మన పేరెంట్స్ ఇన్ని రోజులు మంచిగా మనం సంపాదిస్తున్నాం కనుక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళేవారు, మనం లేకపోతే వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలి. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా మనమైతే టర్మ్ ప్లాన్ ని తీసుకోవాలి, టర్మ్ ఇన్సూరెన్స్ ని తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2 కోట్ల టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ ని మనం కనుక తీసుకున్నట్లయితే మనకి ఏదైనా జరిగితే మన కుటుంబానికి 2 కోట్లు వెళ్తాయి. సో ఎంత వీలైతే అంత త్వరగా తీసుకోండి. ఒకవేళ ఇప్పుడు మీ ఏజ్ అన్నది తక్కువ అనుకోండి, పెద్దగా జబ్బులు లేవనుకోండి, తక్కువ ఉంటుంది ప్రీమియం. అదే మీరే కనుక ఒక 45 ఏజ్ 50 వచ్చిన తర్వాత తీసుకుందాం అనుకున్నట్లయితే ప్రీమియం చాలా అంటే చాలా ఎక్కువ ఉంటుంది. అది గమనించండి. మీరు అడగొచ్చు ఎలా తీసుకోవాలి, ప్రెజెంట్ ఏ కంపెనీ బాగుంది? మార్కెట్లో చాలా కంపెనీస్ ఉన్నాయి, అన్నీ బాగున్నాయి. వాటిల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ చూసుకున్నట్లయితే యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్. అర్థమైందండి? యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ ఈ కంపెనీ బాగుంది. ఎందుకు బాగుంది అంటున్నానంటే క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో అండి. ఈ కంపెనీకి క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో చూసుకున్నట్లయితే 99.65%. అంటే 100 మంది క్లెయిమ్కి అప్లై చేస్తున్నట్లయితే 99.65 మెంబర్స్కి, అనగా దాదాపుగా 100 మందికి క్లెయిమ్ వస్తుంది. 99 మెంబర్స్కి అనుకోండి, ఒక్కరికి మాత్రమే రిజెక్ట్ అవుతుందన్నమాట. అర్థమైందా? అండ్ దాంతోపాటు సాల్వెన్సీ రేషియో, ఈ సాల్వెన్సీ రేషియో కూడా 190% ఉంది, విచ్ ఈస్ వెరీ వెరీ గుడ్. అదేవిధంగా పాలసీ రెన్యువల్ రేట్ చూసుకున్నట్లయితే 91.9, ఇది కూడా చాలా మంచిగా ఉంది. అండ్ దాంతోపాటు ఈ పాలసీ తీసుకున్న తర్వాత మీకు నచ్చలేదనుకోండి, బై ఎనీ ఛాన్స్ నచ్చలేదనుకోండి, వితిన్ 30 డేస్లో ఎంతైతే డబ్బుని కట్టారో అదంతా రిఫండ్ అయితే ఇస్తుంది ఈ కంపెనీ. అండ్ దాంతోపాటు
టోటల్ అసెట్స్ మేనేజ్డ్ చూసుకున్నట్లయితే 1,50,000 కోట్లు అంత డబ్బు ఈ కంపెనీ వద్ద ఉంది, విచ్ ఇస్ వెరీ వెరీ గుడ్. అండ్ దాంతోపాటు కోటి, ఇప్పటి వరకు ఈ కంపెనీలో 1,00,00,000 మంది టర్మ్ ప్లాన్ని తీసుకున్నారు. అర్థమైందా అండి? ఇవన్నీ మీరైతే చెక్ చేసుకోండి. అండ్ దాంతోపాటు క్రిటికల్ ఇల్నెస్ అంటే 64 జబ్బులకు క్రిటికల్ ఇల్నెస్ రైడర్ని మీరైతే తీసుకోవచ్చు. ఫ్యూచర్లో ఆ జబ్బులు కనుక మనకు వస్తే ఫిక్స్డ్ కవరేజ్ అనేది మన బ్యాంక్ అకౌంట్లో పడుతుంది. అంటే మనం బ్రతుకున్నా కూడా బై ఎనీ ఛాన్స్ ఈ జబ్బులు కనుక మనకు వస్తే మన బ్యాంక్ అకౌంట్లో ఫిక్స్డ్ అమౌంట్ అనేది పడుతుంది. ఆ అమౌంట్ని మీరే చూస్ చేసుకోవచ్చు అనమాట. అర్థమైందా? అండ్ అదేవిధంగా రిస్క్ అయింది, మన ఫ్యామిలీ మెంబర్స్ లేకపోతే నామినీ జస్ట్ క్లెయిమ్కి అప్లై చేశారు అంతే. ఇలా మీ కంపెనీలో పాలసీ తీసుకున్నారు, జస్ట్ రీసెంట్గా చనిపోయారు, క్లెయిమ్ ఇవ్వండి అని చెప్పగానే అడ్వాన్స్ అమౌంట్ని వితిన్ 3 అవర్స్లో మన బ్యాంక్ అకౌంట్లో వేస్తుంది ఈ కంపెనీ. అర్థమైందా అండి? అన్నీ చెక్ చేసుకుంటారు, చెక్ చేసుకుని ఫుల్ అమౌంట్ని ఎంతైతే కవరేజ్ని చూస్ చేసుకున్నామో దాన్ని తర్వాత ఇస్తారు. దానికంటే ముందు అడ్వాన్స్ అమౌంట్ని వితిన్ 3 అవర్స్లోనే బ్యాంక్ అకౌంట్లో వేస్తుంది. అండ్ దాంతోపాటు ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ కూడా ఉంది. అంతా కలిపి ఇయర్లో 54,600 వరకు మీరైతే ట్యాక్స్ బెనిఫిట్ని పొందవచ్చు. అర్థమైందండి? ఇన్ని బెనిఫిట్లు ఈ కంపెనీలో ఉన్నాయి. 1,00,00,000 కవరేజ్ గల పాలసీ మంత్కి, ఒకవేళ మీ ఏజ్ అనేది తక్కువ ఉండి అదేవిధంగా పెద్దగా జబ్బులు లేవనుకోండి, మంత్కి 527 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ప్రీమియం. అర్థమైందండి? 1,00,00,000 కవరేజ్ గల పాలసీ మంత్కి 527 రూపీస్ మాత్రమే టర్మ్స్ అండ్ కండిషన్స్ వర్తిస్తాయి. అండ్ ఫస్ట్ ఇయర్ ప్రీమియం మీద 15% వరకు డిస్కౌంట్ కూడా ఉంది మ్యాక్స్ లైఫ్లో. ఒకవేళ మీరు కనుక తీసుకుందాం అనుకున్నట్లయితే లింక్ కింద డిస్క్రిప్షన్లోని పక్కన కామెంట్స్లో ఇచ్చా, డైరెక్ట్గా ఇదే లింక్ ఇచ్చా, క్లిక్ చేస్తే ఇదే వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ సమాచారం అంతా ఇచ్చి మీరైతే చెక్ చేసుకోవచ్చు. అర్థమైందండి? సో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, చెక్ చేయండి. ఇప్పుడు మీరు ఆల్రెడీ లోన్ తీసుకున్నట్లయితే మీ హోమ్ లోన్ని అతి త్వరగా క్లియర్ చేసి లక్షల్లో వడ్డీని ఎలా ఆదా చేసుకోవాలో చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్, కొన్ని ఇయర్స్ బ్యాక్ ఆల్రెడీ మీరు హోమ్ లోన్ని తీసుకున్నారు. అప్పట్లో మీ క్రెడిట్ స్కోరు అంతగా బాలేదు, సో అదేవిధంగా మీ ఆదాయం కాస్త తక్కువ ఉంది. అందుకని చెప్పి బ్యాంకు 12%కి అప్పట్లో హోమ్ లోన్ని శాంక్షన్ చేసింది అనుకుందాం. సో అదే వడ్డీ మీరైతే కడుతూ ఉన్నారు ఇన్ని సంవత్సరాలుగా. సో ఇప్పుడు రెపో రేటు తగ్గడం వలన చాలా బ్యాంకులు హోమ్ లోన్ వడ్డీని తగ్గించాయి. చాలా బ్యాంకులు 8.1%కి ఆఫర్ చేస్తున్నాయి. సో మీరేం చేయొచ్చు అంటే అదే బ్యాంక్లో 12% లేకపోతే 11% కాస్త తగ్గుతుంది కదా, అది కూడా ఫ్లోటింగే కదా, తగ్గుతుంది. ఎగ్జాంపుల్గా 11%కి తగ్గింది అనుకుందాం. సో మీరు అదే 11% కట్టక్కర్లేదు. మీరు ఆ బ్యాంకులో ఉన్న హోమ్ లోన్ని వేరే బ్యాంకులోకి షిఫ్ట్ చేసుకోవచ్చు. సో ప్రెజెంట్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 8.1 ఉంది, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 8.1 ఉంది, లేకపోతే ఇండియన్ బ్యాంక్లో 8.15 ఉంది. ఈ బ్యాంక్స్లోకి ఆ లోన్ని షిఫ్ట్ చేసుకోవచ్చు. మీరు కనుక షిఫ్ట్ చేసుకున్నట్లయితే కొత్త వడ్డీ 8.1% మీకు వర్తిస్తుంది. అర్థమైందండి? ఫర్ ఎగ్జాంపుల్, ఆల్రెడీ ఎప్పుడో మీరు ₹1,00,00,000 లోన్ తీసుకున్నారు, సో కడుతూ ఉన్నారు. ఇంకా అవుట్ స్టాండింగ్ అనగా ఆ బ్యాంక్లో ఇంకా బాకీ చూసుకున్నట్లయితే 60 lakhs ఉంది. ఆ బ్యాంక్లో బాకీ 60 lakhs ఉంది. ప్రెజెంట్ వడ్డీ 12% అనుకుందాం. ఇంకా టెన్యూర్ బాకీ చూసుకున్నట్లయితే 20 ఇయర్స్ ఇంకా మీరు కట్టాలి. 10 ఇయర్సే కంప్లీట్ అయింది అనుకుందాం. అర్థమైందండి? సో 20 ఇయర్స్ హోమ్ లోన్ టెన్యూర్ బాకీ ఉంది. అమౌంట్ చూసుకున్నట్లయితే 60 lakhs, వడ్డీ చూసుకున్నట్లయితే మీరు కడుతుంది 12%. అలా చూసుకున్నట్లయితే ఇంకా బాకీ ఉన్న 60 lakhsకి మీరు దాదాపుగా కోటి రూపాయలు వడ్డీ కట్టాలి వచ్చే 20 ఇయర్స్లో. అర్థమైందా అండి? సో మీరు కనుక ఈ 60 lakhsని వేరే బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఆ బ్యాంక్లో కొత్త వడ్డీ, ఫర్ ఎగ్జాంపుల్ వేరే ట్యాబ్ ఓపెన్ చేస్తున్నా, సో వేరే బ్యాంక్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. సో ఈ బ్యాంక్లో కొత్త వడ్డీ మీకైతే వర్తిస్తుంది. ఎస్, షిఫ్ట్ చేసుకుంటే ఆ బ్యాంక్లో ప్రెజెంట్ కొత్త వడ్డీ ఏదైతే ఉందో అదే వర్తిస్తుంది. 8.1% అనుకుందాం. 8.1, ఓకేనా? 8.10 ఎంతండి? ఎంతకు తగ్గింది? 61 lakhsకి తగ్గింది. అదే మీరు కనుక పాత బ్యాంక్లోనే కంటిన్యూ అవుతున్నట్లయితే దాదాపుగా ₹1,00,00,000 వడ్డీ మీరైతే కట్టాలి. కానీ మీరు కనుక స్మార్ట్గా షిఫ్ట్ చేసుకుంటే మీరు జస్ట్ కట్టాల్సింది 61 lakhs వడ్డీ. అంటే దాదాపుగా 40 లక్షల వడ్డీ మీకైతే ఆదా అవుతుంది. సో నేను చెప్పేది ఏంటంటే అప్పట్లో సిబిల్ స్కోర్ మంచిగా లేదు కాబట్టి, ఇన్కమ్ తక్కువ ఉంది కాబట్టి ఎక్కువ వడ్డీ ఆఫర్ చేసింది బ్యాంకు. ఎస్, కానీ ఇంకా ఎక్కువ వడ్డీని ఎందుకు కట్టాలి? మీ సిబిల్ స్కోర్ పెరిగింది, అదేవిధంగా ఇన్కమ్ పెరిగింది కదా, మార్చుకోండి. సో మీరు ఏం చేయొచ్చు అంటే అదే బ్యాంక్ని అడగొచ్చు,
12% అప్పట్లో మీరు 12% చేశారు కదా, తగ్గించండి. నా సిబిల్ స్కోర్ పెరిగింది, అదేవిధంగా నా ఆదాయం కూడా పెరిగింది, వేరే బ్యాంక్కి మారిపోతా, మీరు తగ్గించకపోతే అని అడగండి, ఖచ్చితంగా తగ్గిస్తారు. ఒకవేళ తగ్గించను అనుకున్నట్లయితే షిఫ్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏ విధంగా షిఫ్ట్ చేసుకోవాలో చెప్తా. సో మీరు ఫస్ట్ ప్రెసెంట్ ఏ బ్యాంకులో అయితే వడ్డీ తగ్గుందో ఆ బ్యాంక్తో మాట్లాడండి. చెప్పండి క్లియర్గా, ఇంకా 60 లక్షలు బాకీ ఉంది పాత బ్యాంకులో, సో దాన్ని మీ దాంట్లోకి షిఫ్ట్ చేసుకుందాం అనుకుంటున్నా అని చెప్తే వాళ్ళు అడుగుతారు డాక్యుమెంట్స్ లైక్ ఇన్కమ్ ప్రూఫ్, సిబిల్ స్కోర్, ఇవన్నీ చూస్తారనమాట. అన్నీ మంచిగా ఉన్నాయనుకోండి, మీకు చెప్తారు 8.1%కే మీకు ఖచ్చితంగా లోన్ని శాంక్షన్ చేస్తాం, ఫైన్ అని చెప్తారు. సో చెప్పగానే మీరు పాత బ్యాంక్ ఏ బ్యాంకులో అయితే లోన్ రన్ అవుతుందో ఆ బ్యాంక్కి వెళ్ళి చెప్పాలి, సార్ వేరే బ్యాంక్తో మాట్లాడేసా 8.1%కి ఇస్తారంట అని చెప్పగానే వాళ్ళు మోస్ట్లీ సార్ మేము కూడా ఒక 9%కి ఇస్తామండి, తగ్గిస్తామండి, మా బ్యాంకులోనే ఉండండి అని రిక్వెస్ట్ చేసుకుంటారు. అయినా కూడా ఒకవేళ 8.1%కి ఇవ్వము, మా బ్యాంకులో చాలా ఎక్కువ ఉంది, మినిమమే కాస్త 9% ఉంది అనుకున్నట్లయితే మీరు షిఫ్ట్ చేసుకోవచ్చు. సో మీరు ఏం చేయాలంటే లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ని అడగాలి. అంటే ఏంటి, ఇంకా ఎంత బాకీ ఉంది, ఇప్పటి వరకు ఎన్ని ఈఎంఐస్ కట్టాము, అండ్ వాళ్ళ వద్ద ఎటువంటి డాక్యుమెంట్స్, మీ డాక్యుమెంట్స్ అంటే ఇంటి డాక్యుమెంట్స్ ఇవన్నీ ఉంటాయి కదా ఒరిజినల్వి, అవన్నీ ఏమేమి ఉన్నాయి, ఇవన్నీ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ మీ చేతిలో పెడతారనమాట. అంటే ఆ డాక్యుమెంట్స్ ఇచ్చారు, ఎప్పుడైతే కొత్త బ్యాంకు కంప్లీట్ అమౌంట్ని క్లియర్ చేస్తుందో ఈ బ్యాంక్కి అప్పుడే ఇస్తారు ఒరిజినల్స్. కానీ ప్రెజెంట్ వాళ్ళ వద్ద ఏమేమి డాక్యుమెంట్స్ ఉన్నాయి అండ్ ఇంకా లోన్ ఎంత బాకీ ఉంది ఈ సమాచారం మాత్రం ఇస్తారనమాట. దాన్ని తీసుకెళ్ళి కొత్త బ్యాంకులో మీరైతే ఇవ్వాలి. సో వాళ్ళన్నీ వెరిఫికేషన్లు అన్నీ చెక్ చేసుకున్న తర్వాత కొత్త బ్యాంక్ వాళ్ళు ఒక చెక్ పట్టుకుని వస్తారనమాట. ఇంకా అవుట్ స్టాండింగ్ 60 lakhs బాకీ ఉంది కదా, ఆ 60 lakhsకి సంబంధించిన చెక్ను పట్టుకొని ఆ బ్యాంకర్ వస్తాడు. బ్యాంకర్ వచ్చి మీ పాత బ్యాంక్ వెళ్ళి ఆ చెక్ని వాళ్ళ చేతిలో పెట్టి మీ డాక్యుమెంట్స్ అన్ని మీ కళ్ళ ముందే ఏమేమి డాక్యుమెంట్స్ ఉన్నాయో అవన్నీ తీసుకుని వెళ్తాడనమాట. అర్థమైందా అండి? సో పాత బ్యాంక్కి ఎంత అయితే బాకీ ఉందో మీ బదులు మీరు కట్టాల్సింది కొత్త బ్యాంక్ కడుతుంది. సో అక్కడితో క్లియర్, పాత బ్యాంక్కి మీ లోన్ క్లోజ్ అయిపోద్ది. అప్పటి నుంచి కొత్త బ్యాంక్లో మీ లోన్ అనేది రన్ అవుతూ ఉంటుందన్నమాట. సో పాత బ్యాంక్లో 12%, కొత్త బ్యాంక్లో 8.1% రన్ అవుతూ ఉంటుంది. అర్థమైందండి? ఇక్కడ చిన్న ప్రాబ్లం ఏంటంటే ప్రాసెసింగ్ ఫీ. చాలా బ్యాంకులు ప్రాసెసింగ్ ఫీని అడుగుతాయి. మీరు కనుక రిక్వెస్ట్ చేసుకుంటే కొన్ని బ్యాంకులు ప్రాసెసింగ్ ఫీ లేకుండానే షిఫ్ట్ చేసుకుంటాయి అనమాట. అర్థమైందండి? సో కొత్త బ్యాంకులో కొత్తగా లోన్ అన్నది స్టార్ట్ అవుతున్నట్లు కొన్ని సందర్భాల్లో మీరు అడిగితే టాపప్ లోన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 60 lakhs కదా, సో 60 lakhs కాకుండా ఒక 20 lakhs నాకు ఇవ్వండి వాడుకుంటా అంటే 80 lakhsకి లోన్ శాంక్షన్ చేస్తుంది అనమాట. అర్థమైందా? సో 10 year ఇవన్నీ మీరే ఫిక్స్ అవ్వాలి, ఎంత 10 year కావాలి, ఎంత ఈఎంఐ కట్టగలరు, అంతా ఫ్రెష్గా మీరైతే పెట్టుకోవచ్చు అనమాట. అర్థమైందా? ఇలా మీరైతే పాత బ్యాంకులో ఉన్న లోన్ని కొత్త బ్యాంకులోకి షిఫ్ట్ చేసుకోవచ్చు. క్లియర్? ఇలా చేసుకొని వడ్డీని తగ్గించుకోండి, లక్షల్లో వడ్డీని ఆదా చేసుకోండి, 10 yearని కూడా తగ్గించుకోండి. అర్థమైందా? సో ఇక్కడ ఇంతకు ముందు 12%, ఇప్పుడు 8.1 కదా, సో చాలా 10 year మీకైతే తగ్గుతుంది. సేమ్ ఈఎంఐని తగ్గించుకోకండి, ఈఎంఐని సేమ్ ఉంచుకోండి, కానీ 10 yearని తగ్గించుకుంటే లక్షల్లో వడ్డీ మీకైతే ఆదా అవుతుంది. అర్థమైందా? ఒకవేళ మీరు కనుక హోమ్ లోన్కి అప్లై చేద్దాం అనుకున్నట్లయితే ఆ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చా. హోమ్ లోన్కి అప్లై చేసుకుని లింక్ జస్ట్ చెక్ చేసుకోండి ఆ బ్యాంక్లో వడ్డీ ఎంత ఉందో. ఒకవేళ ఎక్కువ ఉందనుకోండి వద్దు, ఫస్ట్ అయితే చెక్ చేసుకోండి, ఎక్కువ ఉంటే మాత్రం వద్దు, ఈ బ్యాంక్స్లో మాత్రమే తీసుకోండి. అండ్ అదేవిధంగా ఖచ్చితంగా మీరైతే టర్మ్ ప్లాన్ని తీసుకోండి, అది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మనకి. సో ఆ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో పక్కన కామెంట్స్లో ఇచ్చా, చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. Boss Wala. Be the boss.